ఎమ్మెల్సీగా అయ్యాడు ఆ కంచెల శ్రీనాథ్ ఎవరికో తెలియదు. ఒక ఎమ్మెల్సీగా చేరి ఎమ్మెల్సీగా గెలిచి ఏ విధంగా గెలిచాడో మాకు తెలియదు. ఆయన ఇందాక ఒక పాయింట్ అవుట్ చేశాడు. పెన్షన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్ల ద్వారా పంచేదానికి చేతకాక తెలుగుదేశం పార్టీ పైన అపనిందలేస్తున్నారని కూశాడు. 5 సంవత్సరాలు పంచింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్స్ ద్వారా. వాలంటీర్స్ ఏదో తప్పు చేస్తున్నారని మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు వెనకుండి నడిపించే నిమ్మగడ్డ ప్రసాద్తో హైకోర్టులో వేసి వాలంటీర్లు తప్పుబట్టి వాలంటీర్ల జీవితాలతో ఆడుకొని వాళ్ళకు ఉండే సర్వ హక్కులు నాశనం చేశారు. కాబట్టి కొంతమంది ఇప్పుడు వస్తుంది. ఇది తెలియక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మీరు అపనిందలు వేయటం ఎంతకు ముందు నువ్వు కనుక్కో. ఎవరు హైకోర్టుకి వేశారు, ఎవరు స్టే తెచ్చారు, ఎవరు పెన్షన్లు ఆపిచ్చారు, అది కనుక్కొని నువ్వు తెలుసుకొని మా పైన, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన స్టేట్మెంట్ ఇస్తే మేము స్వాగతిస్తాం. అది తెలియకుండా ఏదో నేను కూడా మాట్లాడాలా, నేను ఎమ్మెల్సీ అయిపోయా నేను మాట్లాడాలంటే దానికి తగ్గ గుణపాఠం ఉంటుంది.